చదువుకునేటువంటి చదువు రిజర్వేషన్లో 1500 మెడికల్ కాలేజ్ సీట్లు ప్రతి సంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చేటువంటి దాన్ని నువ్వు అదాని సంస్థకు అప్పచెప్పి ఆ వైద్య విద్యను సాధారణ మధ్యతరగతి బీసీ విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకి, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకి విద్యను దూరం చేయాలనే కుట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పండుతా ఉంది. దీన్ని సిబిఐగా ప్రశ్నిస్తూ ఉండడం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున వైద్య రంగాన్ని పేద విద్యార్థులకు దూరం చేస్తే, వైద్యాన్ని మధ్యతరగతి పేద ప్రజలకు దూరం చేస్తే ఈ పైన పోరాటం చేయడానికి ఎర్ర జెండా సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్క ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు ప్రైవేట్ బిల్లులు ఎక్స్రేకి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు, లేదా మిగతా అనేక గవర్నమెంట్లో ఉండగానే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే, అదాని గ్రూప్కి అప్పచెప్తే ఈరోజు కనీసం మనకి పోయి ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేసుకోవాలన్నా డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన పరిస్థితులకి ఆ ప్రభుత్వ ఆసుపత్రులు నెట్టేయడానికే ఈ కుట్ర జరుగుతుందని సిబిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చదువుకునేటువంటి చదువు రిజర్వేషన్లో 1500 మెడికల్ కాలేజ్ సీట్లు ప్రతి సంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చేటువంటి దాన్ని నువ్వు అదాని సంస్థకు అప్పచెప్పి ఆ వైద్య విద్యను సాధారణ మధ్యతరగతి బీసీ విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకి, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకి విద్యను దూరం చేయాలనే కుట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పండుతా ఉంది. దీన్ని సిబిఐగా ప్రశ్నిస్తూ ఉండడం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున వైద్య రంగాన్ని పేద విద్యార్థులకు దూరం చేస్తే, వైద్యాన్ని మధ్యతరగతి పేద ప్రజలకు దూరం చేస్తే ఈ పైన పోరాటం చేయడానికి ఎర్ర జెండా సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్క ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు ప్రైవేట్ బిల్లులు ఎక్స్రేకి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు, లేదా మిగతా అనేక గవర్నమెంట్లో ఉండగానే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే, అదాని గ్రూప్కి అప్పచెప్తే ఈరోజు కనీసం మనకి పోయి